కొంతమంది పాస్టర్లు కేవలం దశమ భాగాలు పెంచుకోవడం కోసం వాళ్ళ ఆక్యుపెన్సీ పెంచుకుంటారట, నిజమేనా? మీరు చెప్పేదంత అబద్ధం అండి, అది నిజం కాదు. కాదు. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. దశమ భాగాలను విత్తవయ్యి అని చెప్పేసి గొంతు మీద కత్తి పెట్టి ఎవరు అడగట్లా. అడగరు. వాడికి చాలా అబాండాలండి, పాస్టర్ల మీద అబాండాలు వేస్తున్నారు. తప్పు అండి. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. మీరు ఏ చర్చికి వెళ్తారో అక్కడ దశమ భాగం ఇవ్వాలి. అటు చూడు బే. చాలా మంది దశమభాగాలు తీరు, మాకు అప్పులు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి, గడిది గుడ్డు ఉంది అని చెబుతా ఉంటారు. నేను నా నోరు మూసుకుని దశమభాగాలు తీస్తామండి. తీయకుండా ఉంటే పోవు అప్పులు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? దశమ భాగాలను విత్తవయ్యి అని చెప్పేసి గొంతు మీద అబాండాలండి, పాస్టర్ల మీద అబాండాలు వేస్తున్నారు. తప్పు అండి. ప్రాణం పోయిన కూలి పనికి వెళ్ళావా, రాగానే పొందొచ్చిందా 10 రూపాయలు పక్కన పెట్టు, డబ్బాలు వేసేయి. ఎందుకు 500 వచ్చింది 50 పక్కన పడే, 1000 వచ్చిందా 100 పక్కన పడే. ఆదివారం వచ్చినప్పుడు అదంతా నమ్మకం తీసుకొచ్చి అందులో పడే. దశమ భాగాలను విత్తవయ్యి అని చెప్పేసి అబాండాలండి, పాస్టర్ల మీద అబాండాలు వేస్తున్నారు. తప్పు అండి. టైత్ దశమ భాగం అంటే 23.33% వస్తుంది. మాకు తెలుసు సార్ ఇదని అంటే మీరు తెలుసుకోవాలి. మరి మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. అటు చూడు. దేవుడు అంటాడు మొదటిది నాది లేకపోతే లేదు. అది వచ్చిన అంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్ వెళ్తా చూడు, అది నాది. గాడ్ ఇస్ స్ట్రైట్ ఫార్వర్డ్ సెయింగ్ నాది నాకు ఇవ్వి. నాది నాకు ఇవ్వలేదు అనుకో, నీకు ఉండదు. నువ్వు ఉంచుకోదామంటే అది శాపంగా మారిపోతుంది. నాకు అగరబత్తి కాదు, నాకు ఇవ్వనిది నీ దగ్గర ఉండడం లేదు, మెడ తిరిగిపోతుంది. అంటే నీకు లేదు, నాకు లేదు, నాకు లేకపోతే నీకు లేదు. ఏంటిది బలవంతం చేస్తావేంటి? దశమ భాగాలను విత్తవయ్యి అని చెప్పేసి గొంతు మీద కత్తి పెట్టి ఎవరు అడగట్లా. అడగరు. వాడికి చాలా అబాండాలండి, పాస్టర్ల మీద అబాండాలు వేస్తున్నారు. తప్పు అండి. విత్తనాలు విత్తకుండా పంట కోసే ప్రసక్తి లేదు. దేవునికి ఇవ్వవలసిన దశమ భాగం ఇవ్వకుండా మీరు ఆర్థికంగా వర్ధిల్లే ఛాన్స్ కూడా లేదు. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఎవరన్నా నాకు స్థలం అమ్మకపోతే 10 తరాల దాకా అది అమ్మబడకుండా ఉంటుంది. ఎవరన్నా నాకు ఇల్లు ఇవ్వకపోతే ఇట్ విల్ రిమైన్ యాజ్ ఎ హాంటెడ్ హౌస్. ఏంటి మమ్మీ ఎవడీడు? మనం ఎప్పుడైతే దశమ భాగాలు ఇవ్వమో మనం శాపగ్రస్తులమే. ఇంపాసిబుల్ ఆశీర్వదింపబడలే. ఈ మాట ఎక్కడైనా చెప్పుకో, అలాగే నమ్మితే కర్మ. మీరు దీవించబడాలంటే దశమ భాగాలు ఇవ్వాలి. ఎలాంటి కానుకలు ఇవ్వాలి దేవునికి? ఆదివారము సంచిలో నిశ్శబ్ద కానుక ఇవ్వాలి. అంటే అనా కానీ మనకు రూపాయలే పడాలి. పెద్ద ప్లానింగే. రెండవది, ఇంట్లో గొప్ప కార్యం జరిగి పెళ్ళయింది, కానుక దేవాలి. బర్త్డే అయింది, కానుక దేవాలి. కొత్త కారు కొన్నాం, కానుక దేవాలి. నా ఆస్తి కూడా రాసి ఇచ్చేస్తా. ప్రతి నెల మీ దశమ భాగము సంఘానికి ఇవ్వాలి. ఈ రోజుల్లో పెద్ద దుమారం అయిపోతుంది. సేవకులు ఎప్పుడు దశమ భాగం అడుగుతారు, దశమ భాగం పెడతారు. మేము తప్పకుండా అడుగుతాం. చిచ్చి, ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది? దశమ భాగాలను విత్తవయ్యి అని చెప్పేసి గొంతు మీద కత్తి పెట్టి ఎవరు అడగట్లా. అడగరు. వాడికి చాలా అబాండాలండి, పాస్టర్ల మీద అబాండాలు వేస్తున్నారు. తప్పు అండి. అటు చూడు బే. 5-10కి దేవుడు ఆశీర్వాదాలు ఉండవంటి. నీకేమొస్తుందో దాంట్లో రెడీ. ధాన్యంలో కూడా దశమ భాగం ఇవ్వాలి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. స్టోర్ బియ్యంలో కూడా దశమ భాగాలు ఇవ్వాలి. ఇంటికి తెచ్చుకునే కిరాణాలో తెల్లగడ్డ, ఎర్రగడ్డ, పసుపు, మిరియాలు, ఉప్పు, పప్పు, నూనె అన్నింటిలో దశమ భాగం తీసి దేవుని మందిరంలో పెట్టి ప్రతి నెల మీ దశమ భాగము సంఘానికి ఇవ్వాలి. ఏంట్రా ఒక్కొక్కరు ఒక్కొక్క కవర్ తేవాలి. కుటుంబం అంతా కవర్ కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క కవర్ తేవాలి. ఎందుకు అడుగు తింటానికా? సో నేను చెప్తాను, మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి కవర్ కావాలి. ఒకవేళ మీ ఇంట్లో పిల్లున్న పిల్లికి కవర్ కావాలా?
ఎందుకు? కుక్క కూడా కవర్ కావాలి. ఒక ఆయన తన కుక్కకు 5,000 వేసాడు. ఎంత బాగుందండి? అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. మాకు ఎంత బాగుంటుందండి అలాగా? తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఒక 1,500 మంది 1,000 రూపాయలు చొప్పున కానుకిస్తే 15 లక్షలు అవుతుంది. పోయిన ఆదివారం 300 మంది ఎంత ఇచ్చారో తెలుసా కానుక దేవునికి? 17,50,000 ఇచ్చారు. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? మరి బ్రాంచెస్ లో ఉన్న ప్రతి ఒక్కరు మీ చేతుల్లో ఉన్న కానుకలు పైకి పట్టుకుంటారా? ఇంకో చిన్న సంఘం ఉంది రేపు ఆదివారం. అక్కడ కనీసం ఒక 18, 19, 20 లక్షలు గ్యారెంటీకి వచ్చేది నాకు. మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఎంగిలి కూడు కాసపడే కుక్కలా. ప్రతి ఒక్కరు మీ పాకెట్లో నుంచి, మీ పర్సులో నుంచి మీరు ఇవ్వాలనుకుంటున్న కానుకను తీసుకోండి. కానుక పైకి పట్టుకోవాల్సింది. ఒక 1000 మంది 2,000 రూపాయలు కానుకిస్తే 20 లక్షలు అవుతుంది. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. దేవుడు ఒకవేళ 1,00,000 రూపాయలు ఇవ్వాలని ప్రభు ప్రేరేపిస్తే ఇవ్వండి, 5 లక్షలు ఇవ్వాలని ప్రేరేపిస్తే ఇవ్వండి, 10 లక్షలు ప్రేరేపిస్తే ఇవ్వండి. ఏంట్రా ఇది? నాకున్న ఆశ ఏంటో చెప్పమంటారా? చెప్తున్నాడు, చెప్తాడా? చెప్పమ్మా. అందరికంటే అత్యధికముగా నేనే ఇవ్వాలి, అత్యధికముగా ఇచ్చే కుటుంబంగా నేనుండాలని ఆశపడుతున్నాను అన్నవారు ప్రార్థన చేసుకోండి. ఆ తల్లి చెప్పిన సాక్ష్యం తెలుసా? 4 ఇళ్లలో పనిచేస్తే సుమారు 12,000 రూపాయలు వస్తే ఆ 12,000 రూపాయలు తీసుకొచ్చేసి సంపూర్ణంగా సువార్తకు దానం చేసేస్తుంది. ఒక ఆయన 6 లక్షలు ఇచ్చాడు, ఇంకొక ఆయన 3 లక్షలు ఇచ్చాడు, ఇంకొక ఆయన 2 లక్షలు ఇచ్చాడు. విశ్వాసంతో ఇద్దాం. ఎరా అరగుండిగా కళ్ళు ఇలా కుప్పలు తెప్పలుగా పాస్టర్లు అందరూ వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి పీడించిన వీడియోలు ఎన్నో ఉన్నాయి. మరి వీడిని ఏమనాలి? రోజు మొత్తం కష్టపడి సంపాదించిన పేదవాళ్ళ సొమ్ము సార్, వీడిని ఏం చేద్దాం సార్? మన భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం నువ్వు ఏదైతే నమ్ముతున్నావో నీ ఇష్టం వచ్చినటువంటి మతాన్ని నువ్వు ప్రచారం చేసుకో. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. దెయ్యాలు వేదాలు వల్లించడం గురించి ఎప్పుడైనా విన్నారా మీరు? కళ్ళారా చూసారా? ఇప్పుడు చూడండి. రెడీగా ఉండండిరా. ఎదుటి వాడి మతాన్ని కించపరచకుండా ప్రచారం చేసుకోవాలి. నేను మాట్లాడే క్రమంలో యేసుక్రీస్తు గురించి, యేసుక్రీస్తు మన కోసం ప్రాణం పెట్టాడు చెప్పుకుంటూ వెళ్తాను నేను. ఎవరికి ఉపయోగం? ఆ క్రమంలో మీ రాముడు మంచివాడు కాదు, మీ కృష్ణుడు మంచివాడు కాదు, మా దేవుణ్ణి నమ్మండి అనే మాట మాట్లాడు. అయ్యి బాబోయ్, నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. సంబంధించి అవతల మతానికి సంబంధించినటువంటి వ్యక్తులను కించపరుస్తూ మాట్లాడేది మీరు ఒక్కరు మాత్రమే. ఇస్తా, కుప్పలుగా ఇస్తా. చూడండి, దేవత, స్త్రీ దేవత భక్తుడిని శాలిం రాజు గారు గొర్రెలను కూర్చోబెట్టి ఆదివారం చెప్పుకోవాలి కదా, అమ్మవారి గురించి శివుడి గురించి మాట్లాడుతున్నారు. చూడండి, నేను అమ్మవారు అని ఆరాధించిన దేవత నా పాపములు ప్రాయశ్చిత్తము కొరకు ఏం చేసింది అన్న స్టోరీ చదివా. ఏమీ లేదు. త్రిమూర్తులు 3 వారి జీవితాలు చదివా. నా పాపముల ప్రాయశ్చిత్తార్థమై వారు చేసినటువంటి బలియాగం ఏంటి? వేదంలో చెప్పాడు, రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదని. చెప్పు తీసుకొట్టాలి నా కొడుకుల్ని. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనుకున్న ఆ 3 కూడా ఒప్పుకున్నారు, మేము పాపము చేసిన వారమని. ఎవరికి చెప్తావయ్యా నీ సొల్లు కబుర్లు? వేదం చెప్పింది శుక్ల యజుర్వేద సంహితలో, దేవతలంతా ఆయనకు సాగిల పడుతున్నారని. వేదంలో అంట వాడికి సాగిల పడుతున్నాం అని చెప్పి దేవతలు చెప్పారంట. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది, మీరు కానీ. ఈ రకంగా ఈ సాతాన్ రాజు కూడా నోటికి వచ్చిందల్లా వాగితే మనం గట్టిగా వాడికి వాతలు పెట్టేటప్పటికి అప్పటికి బుద్ధి వచ్చింది వాడికి. ఎదవ బావాడు చెప్తే వించావుడు. చూడండి, ఎదుటి వాడి మతాన్ని కించపరచకుండా ప్రచారం చేసుకో. ఆ క్రమంలో మీ రాముడు మంచివాడు కాదు, మీ కృష్ణుడు మంచివాడు కాదు, మా దేవుణ్ణి నమ్మండి అనే మాట మాట్లాడు. విగ్రహాల్లో దేవత్వం ఏమీ లేదు, కానీ ఏ తత్వం? దయ్యం టెస్టేసి కూర్చుంటాదట. ఈ నాలుకని బయటికి లాగి కొయ్యాలి. ఆడో పెద్ద బోగ్గాడు సార్. రాయి దేవుడు అవుతుంది, చెట్టు దేవుడు అవుతుంది, కుక్క దేవుడు అవుతుంది, బొమ్మ దేవుడు అవుతుంది. నీకు ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కారా లస్సీగా అన్నీ దేవుడైపోతాడు నీకు. ఎవరితో లేకపోతే? దేవునితో లేకపోతే మనుషులు చేసిన బొమ్మలు దేవుడైతే. అదేంటంటే అంత బీపీ వచ్చింది? పోతారేమని భయపడ్డాను.
ఎవరిదయ్యా నేను? చెప్పు, గట్టిగా చెప్పాలా? ఎవరు నువ్వు? ఎవరు చెప్ప? ఇప్పుడు ఈ లుచ్చా నా కొడుకులందరూ చేసేది మత ప్రచారమా? చెప్పుకుంటున్నారా? ఒక్క సాక్ష్యం చూపించండి అన్నావు కదరా. గజాల గారు కంట్రోల్ ఎవరు? అది కాదు బొక్కాజీ, అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బై బాయ్.